సో మంత్రి సీతక్క గురించి మీకు అందరికీ తెలిసిందే ఎంత డైనమిక్ లీడర్. సో మరి సీతక్క ఒక బాధ్యత నుంచి వైదొలగాలనుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పి ఆ బాధ్యత నుంచి వైదొలుగుతా అంటుంది. ఏందో ముచ్చట ఒకసారి చూద్దాం. సీఎం రేవంత్కు పరిస్థితి వివరించి వైదొలుగుతా మంత్రి సీతక్క సంచలన నిర్ణయం అంటున్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ వేదికగా జరిగిన ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమంటుంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ల పనితీరు బాగాలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ల పనితీరు చక్కగా లేదట. అందుకే ఆదిలాబాద్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితి వివరించి బాధ్యతల నుంచి తప్పుకుంటా అని మంత్రి సీతక్క సంచలన ప్రకటన చేశారు. చూసిరా, అధ్వానంగా పనిచేస్తారు జాల ఇన్ఛార్జీలు. పరిస్థితి వివరించి బాధ్యతల నుంచి తప్పుకుంటా అని మంత్రి సీతక్క సంచలన ప్రకటన చేశారు. సో ఆదిలాబాద్ నియోజకవర్గంలో పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయానికి కమిటీ వేద్దామని మీనాక్షి నటరాజన్ ప్రపోజల్ అయితే పెట్టారు. మరోవైపు అంతకుముందు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన సీతక్క సీరియస్ అయ్యారు. సో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. కులగణన అభ్యంతరాలు ఉంటే శాసన మండలితో పాటు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అభిప్రాయం చెప్పాలి, కానీ ఇష్టానుసారం మాట్లాడి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడొద్దని మండిపడ్డారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని తాము చేసి చూపించామని అన్నారు. తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పటికీ బీసీ ఉద్యమం ఆగదని, బీసీ వర్గాలు అణచిపెట్టే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమని తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు అయితే చేసిన విషయం తెలిసిందే. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఆదిలాబాద్ సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకుంటా అని చెప్పేసి అయితే సీతక్క చెప్తుంది. అక్కడ ఇన్ఛార్జీలు కూడా ఎవరు కూడా చక్కగా పనిచేస్తలేరు అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్పి మరి తప్పుకుంటా అంటుంది. మరి వాళ్ళ పార్టీకి ఇన్ఛార్జీలకు దీనికి మధ్య సమన్వయ లోపం మరి ఉన్నట్టు కనబడుతోంది. మరి దాని పరిష్కారానికి ఒక కమిటీ ఇస్తాను మీనాక్షి నటరాజన్ చెప్పిందట. మరి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.